అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంబీఆర్ వర్మ. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ. నాకు 3 ఇయర్స్లో యూట్యూబ్లో 5 లక్షల మంది పైనే నా వీడియోలు చూడడం జరిగింది. అందరికీ ధన్యవాదాలండి. అలాగే 3,000 మంది పైన సబ్స్క్రైబ్ చేశారు నా ఛానల్ని. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తాను, మీడియేటర్ ద్వారా కొంటున్నట్లుగా అయినట్లయితే మీరు మీడియేటర్ యొక్క ఆధార్ కార్డు తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. అదేవిధంగా మీడియేటర్కి అడ్వాన్స్ ఇచ్చినట్టయితే ఒక చెక్ తీసుకోండి. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యి రిజిస్ట్రేషన్ అయిన రోజు చెక్ వెనక్కి ఇచ్చేస్తారు. మీరు పేమెంట్ చేయాల్సింది మీరు చేసేస్తారు. అక్కడితో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. మీడియేటర్తో రిజిస్ట్రేషన్ టైంలో సాక్షి సంతకం పెట్టించండి. రేపు అది ఏదైనా ఫ్రాడ్ ల్యాండ్ లేదా గొడవలు ఉన్నది లేదా డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు ఇబ్బంది పడకుండా దాంట్లో మీడియేటర్ ద్వారానే కొన్నారు కాబట్టి మీడియేటర్ కూడా అందులో భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి మీరు లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుందండి. నేను నా కస్టమర్లకి నా ఆధార్ కార్డు ఇస్తాను, అలాగే నేను చెక్ ఇస్తాను. అంత ప్రాపర్గా జెన్యున్గా ఉంటుందండి. నాకు కొనేవాళ్ళు కూడా దేవుడి దయ వల్ల అందరూ కూడా మంచోళ్ళే దొరికారు. సో వాళ్ళ దగ్గర ఎటువంటి ఫ్రాడ్ లేదు. కొనేవాళ్ళు అమ్మేవాళ్ళ దగ్గర అందరూ కూడా అందులో కొంతమంది అయితే మాట్లాడుకున్న రేటు కంటే 5,000 ఎక్కువ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సర్వీస్ బట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నేను మీకు రాజమండ్రి లాంటి ఊర్లో మనం ఒక 20 లక్షల లోపు ఇల్లు కొనుక్కోవాలి, 100 గజాల లోపు అంటే కుదరదు, బడ్జెట్ ఎక్కువ కావాలి. అటువంటప్పుడు మనం కొంచెం అవుట్స్కట్స్కి వెళ్ళిపోదాము అని అనుకుంటే ఒక 72 గజాలు నామవరంలో ఒక పాత ఇల్లు ఉందండి. అది మెయిన్ సౌత్ ఫేసింగ్. అది సౌత్ ఫేసింగ్ పడిన వాళ్ళకు మాత్రమే ఈ ఇల్లు ఉపయోగపడుతుంది. ఇది నామవరంలో సి బ్లాక్ మీరు చూస్తున్నారు. ఈ ఇల్లు ఎంట్రన్స్ అండి. ఇది ఏం చేశారంటే వీళ్ళు అప్పట్లో గవర్నమెంట్ కట్టించింది. ఇది ఒక పట్టా, ఆ ఏరియా అంతా కూడా పట్టాలండి, పట్టా ఇల్లు. అయితే చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కానీ పట్టాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు. అది రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కూడా అది మనకు మంచిది కాదు. అది అంటే ఎంత వెడల్పైనటువంటి సందు. ఇది ప్రత్యేకంగా సెపరేట్ రూము, వంటగది. ఇది వాష్రూమ్ అండి. ఇది వర్షం పడినా కూడా మనకి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో వీళ్ళు 2.5 లక్షలు పెట్టి రేకులు కూడా వేయించేశారు. అంటే మనం ఇంట్లో ఏ మూల నుంచి ఏ మూలకైనా సరే తడవకుండా తిరగచ్చు, ఎండ లేకుండా తిరగచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ఇలా చేయించారు. కొత్త ఎండే రేకులు. ఇల్లు మాత్రం పాతదే. 17 లక్షలు చెప్తున్నారు. మీరు డైరెక్ట్ ఓనర్ గారితో కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇది టీవీ పెట్టుకునేటటువంటి ఒక చిన్న రూము. ఇది గచ్చిది. మనం యాక్చువల్గా కొనుక్కొని టైల్స్ అవి వేయించుకుంటే ఇల్లు బాగానే ఉంటుందండి. ఇది పాతకాలం నాటి ఇల్లు, 20 సంవత్సరాల పైనే కాబట్టి ఇది ఇలా ఉన్నది. మీకు చూస్తున్నారు కదా. నా కమిషన్ వచ్చి 50,000 రూపాయలు. ఇది వచ్చేసి ఇదో బెడ్రూమ్ అండి. ఇందాక చూసింది మనం టీవీ రూమ్ అండి. ఇందులో మనం సామాన్లన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఒకళ్ళిద్దరు పడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే ఇది మీకు సీలింగ్స్ కూడా లేవు, అది మామూలు పాత సీలింగ్సే ఉన్నాయి, పిఓపి లేవు. ఇది ఒక బెడ్రూమ్ అండి ఈ రూము. ఇది బయటకు వెళ్ళిపోవడానికి గేట్ బ్యాక్ సైడ్ నుంచి. అలాగే ఇది ఒక చిన్న కబోర్డ్ అండి. ఇది మరి తక్కువ రేట్లో వస్తుంది. 17 లక్షలు చెప్తున్నారు, మాట్లాడుకోమంటున్నారు. పట్టా ల్యాండ్, దక్షిణం ఫేసింగ్, నామవరం అంతా మీకు ఓకే. ఈ బడ్జెట్ ఓకే అండి. పట్టా కూడా మాకు ఓకే, మేము కొనుక్కుంటాము అంటే మనం పట్టా ల్యాండ్ ఎలా కొంటారో ఆ ప్రొసీజర్లోనే మనం ఇది కూడా కొనుక్కుంటామండి. కావాల్సిన వాళ్ళు పైన నెంబర్ కాల్ చేయొచ్చు. నా కమిషన్ 50,000 అని మీకు ఆల్రెడీ చెప్పాను. మరి తక్కువ రేట్లో కావాలన్నప్పుడు కొంచెం సిటీ దూరంలో తక్కువలో వస్తాయి కాబట్టి ఇల్లు ఇలాంటివి కొనుక్కోవడం మంచిదేనండి, తప్పేం లేదు. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు. ఇలాంటి వీడియోలు మీరు లైక్ చేయండి చాలు, నాకు షేర్ చేయక్కర్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయక్కర్లేదు. లైక్ చేస్తే ఇంకొకరికి వెళ్తుంది ఈ మెసేజ్, అందుకని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో చూసినందుకు.